నమస్తే మా నేను మీ కెనడా కోటర్ని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వీడియోలో ఈ కొత్త ప్రాబ్లంకి టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చూడగానే మీకు ఒక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నంబర్ ఆఫ్ లూప్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయి అనేది చూడాలి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ఫర్ లూప్ ఉంది అండ్ అలాగే ఒక వైల్ లూప్ ఉంది. సో టోటల్లీ టూ లూప్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఓకే, ఫైన్. సో ఫస్ట్ మనకున్న ఈ ఫర్ లూప్ అంటే ఇక్కడ రాసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇన్ ఎన్ బై టూ కామా ఎన్. సో ఇలా ఉంది. సో మనకి ఎన్ బై టూ నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఎన్ మైనస్ వన్కి ఎండ్ అవుతుంది. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, సో ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 0, 10 ఉంటే అది 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2 అండ్ సో ఆన్ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో -1లోకి వెళ్ళి ఆగుతుంది అనమాట. సో ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 - 1 ఎంత? 9. సో మనకి ఇన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి మన రేంజ్లో. అలాగే ఓకే, సో ఇప్పుడు అలాగే మన ప్రాబ్లంకి చూసుకుంటే ఇంట్ n/2 నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే n-1కి ఎండ్ అవ్వాలి. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఒక సులువైన మార్గం ఒకటి చెప్పాను. అదేంటి అంటే నథింగ్ బట్ ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దీనిలోంచి ఈ ఫస్ట్ డిజిట్ని మైనస్ చేయండి. సో n-n/2 చేస్తే మీకు వచ్చేది n/2. సో ఈ మన ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇది n/2 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. ఓకే, n/2 టైమ్స్. ఓకేనా? క్లారిటీయా? వచ్చేసింది కదా, సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఈ లూప్కి చూద్దాం. వైల్ లూప్, దీన్ని ఇక్కడ రాసుకుందాం. వైల్ j ప్లస్ n/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఓకే, సో జనరల్గా ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం? ఓకే, ఇక్కడ j ఉంది, సో j అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో jకి సంబంధించిన ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తాం వైల్ లూప్ లోపల. ఇక్కడ ఏముంది? j=j×2 ఉంది కదా, సో ఇది చాలా కీ రోల్ అనమాట యూజువల్లీ. కానీ మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు సరిగ్గా చూడండి. నాకు ఈ కండిషన్ వర్కౌట్ అయిన తర్వాత నా లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి అని చెప్తున్నాడు. ఓకే, అంటే ఏం చెప్తున్నా నేను? j+n/2 ఈ మొత్తం టర్మ్ని నేను క్యాల్కులేట్ చేస్తా. వన్స్ ఈ మొత్తం హోల్ టర్మ్ అనేది లెస్ దాన్ నా ఎన్ కంటే తక్కువ ఆర్ ఎన్కి సమానం అయినప్పుడు, అంటే ఈ కండిషన్ వర్కౌట్ అయినప్పుడు నేనేం చెప్తున్నా? లూప్ని బ్రేక్ చేసేయి అని చెప్పి అంటున్నా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ టర్మ్ మనకి j=j×2, అస్సలు దీన్ని టచ్ చేయం మనం. ఎందుకు అంటే టచ్ చేయడానికి ముందే ఇక్కడే మనం లూప్ని బ్రేక్ చేసేస్తున్నాం. అంటే ఈ కండిషన్ ఏదైతే వర్కౌట్ అయ్యిందో వర్కౌట్ అయిన వెంటనే లూప్ని బ్రేక్ చేసేయి అని మనం చెప్తున్నాం. సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఈ లూప్ ఒకసారి వర్కౌట్ అయిందా, అంటే ఒక ఇటరేషన్ జరిగిందా, లూప్ వర్కౌట్ అయింది, మనం క్యాల్కులేట్ చేసాము, ఈ వాల్యూస్ అన్ని క్యాల్కులేట్ చేసాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సరే మనం రియాలిటీలో చేసి చూపిద్దామా? సరే, ఇక్కడ లూప్కి ముందు మనకి ఎంత ఉంది? జే వాల్యూ 1 ఉంది, అంతేనా? సో j మన దగ్గర ఆల్రెడీ 1 ఉంది. ఇప్పుడు మనం ఏం క్యాల్కులేట్ చేయాలి? ఈ ఫార్ములా క్యాల్కులేట్ చేయాలి. సరే చేద్దాం. j+n/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్నా కాదా చూడాలి. j ఆల్రెడీ 1 అని తెలుసు కదా, n వాల్యూ ఎంత? ఇక్కడ మనకు 20 ఇచ్చాడు కదా, అదే మన n వాల్యూ. 20/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 కాదా చెక్ చేయాలి. 2 హౌ మెనీ టైమ్స్? 10 టైమ్స్ పోద్ది కదా. 10+1 అంటే 11. 11 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 కాదా? కరెక్టే కదా. 11 అనేది 20 కంటే తక్కువే కదా. సో ఈ కండిషన్ వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిన వెంటనే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? బ్రేక్ అయిపో, లూప్ని ఇంతటితో ఆపే అని చెప్తున్నాం. సో బ్రేక్ అయిపోద్ది. సో దాని మీనింగ్ ఏంటంటే మనకి ఓన్లీ 1 ఇటరేషన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇక్కడ. సో దాని మీనింగ్ మన కాంప్లెక్సిటీ వచ్చేసి ఈ లూప్కి O(1) అనమాట. అంటే ఒక్కసారి మాత్రమే ఇటరేట్ అవుతుంది కాబట్టి O(1). సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఆ, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది? ఆ, ఎంత ఇది? n/2 ఉంది, అంతేనా? సో నాకు n/2 వచ్చింది అండ్ అలాగే 1 వచ్చింది, అంతేనా? సో n/2 1 ఇవన్నీ కూడా కాన్స్టెంట్ కదా, ఇది కాన్స్టెంట్ ఇగ్నోర్ చేసేయచ్చు, డెనామినేటర్ కాన్స్టెంట్ ఇగ్నోర్ చేసేయచ్చు. సో ఈ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి నేను వీటిని ఇగ్నోర్ చేసుకుంటా. ఓకే, సో నాకు ఇక్కడ మిగిలిన టర్మ్ ఏంటంటే n. సో నా కాంప్లెక్సిటీ వచ్చేసి O(n). సో O(n) ఈజ్ మై కాంప్లెక్సిటీ. ఓకే,
ఇది నా టైం కాంప్లెక్సిటీ ఆర్ రేట్ ఆఫ్ గ్రోత్, వాట్ ఎవర్ యూ కాల్. సరిపోయిందా? క్లియరా? ఎందుకు మనకి ఇట్లా వచ్చింది అంటే చెప్పా కదా, బికాస్ ఆఫ్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్. ఇక్కడ మనం బ్రేక్ ఇచ్చాం కాబట్టి లూప్ అక్కడితో బ్రేక్ అయిపోతుంది. ఒక ఇటరేషన్ రన్ అవుతుంది, క్యాల్కులేట్ చేస్తాం, కండిషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. కండిషన్ సాటిస్ఫై అయింది, ఓకే. J+n/2 అనేది n కంటే తక్కువ అయింది, 11 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అనేది కరెక్ట్ అయింది. అయిన వెంటనే అక్కడితో లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. సో మనకి O(1) అనమాట. సో O(1) అక్కడ పైన ఫర్ లూప్ లో ఏమో మనకు ఉన్నది n/2. బై టూని మనం డెనామినేటర్ ఎప్పుడు పట్టించుకోము, ఓన్లీ ఎన్ టర్మ్ ని మాత్రం పట్టించుకుంటాం. సో ఇక్కడ ఉన్న కాన్స్టెంట్, ఇక్కడ ఉన్న మనకి మెయిన్ టర్మ్ ఏంటి, ఎన్. సో మన కాంప్లెక్సిటీ వచ్చేసి O(n). అర్థమైందా? సో అది కాన్సెప్ట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ అలాగే నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియో అయినా మీ వరకు వెళ్తుంది, ఓకే. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా డిఎస్ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇద్దరు కంప్లీట్ చేసి మరి చదివితే రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, ఓకే. అది సో అది ఇంకా నమస్తే.